మ్యాడ్ సినిమా ఇప్పుడే చూసినా నా గుండె మీద ఒట్టు. మ్యాడ్ సినిమా సూపర్ హిట్ A²+B²+2AB అన్నా. A²+B²+2AB ఎందుకు చెప్తున్నట్టనా? సినిమా బాగుందనా నిజంగానా? మన చాప్టర్ 1 మ్యాడ్ వచ్చేసి చాప్టర్ 1లో ఎట్లా చూసినాం సినిమా అంత కాలేజ్ సీన్స్ ఉండే, కాలేజ్ డ్రా అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే కదా. మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ 2 మ్యాడ్ స్క్వేర్ అది బాగుందన్న. సినిమా బాగుంది, అందరు చూసే సినిమా ఇది నిజంగానా. అందరు వచ్చి చూడండి. కామెడీ జానర్ అన్న, మన వైజాగ్ బీచ్లో ఉంటుంది అన్న. కామెడీ భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. అబ్బా తలకాయ మీద సీసా కొడతారన్న రన్నింగ్లా. బాగుంది సినిమా కాన్సెప్ట్ అన్నా. అదే అన్న గోవా బీచ్ అన్న, అంటే గోవా బీచ్ అన్న అంటే పక్కనే ఉంది కదన్న. అలా చెప్పేసిన బాగుందన్న. అంత బీచ్ సీన్లు బాగున్నాయి. మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మ్యారేజ్ అన్న. లడ్డన్నా ఏం క్యారెక్టర్ చేసినావు లడ్డన్నా. అంత లడ్డన్న క్యారెక్టర్ అంతా ఇట్లా తిరుగుతూ ఉంటుందన్నా నిజంగానా. ఇలా సుడిగుండం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడన్నా, ఇలా తిరుగుతూ ఉంటుంది అన్న. లడ్డన్న బాగా చేసినావు. అంత కామెడీ చూడన్నా బాగుంది. తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్. తమన్ సార్ మ్యూజిక్ బాగుంది. ఆర్ఆర్ బాగున్నాయి, అందరు బాగా చేశారు సినిమాలో అన్న. బాగుందన్న సినిమా, బాగుంది కామెడీ సినిమా. మ్యాడ్ సినిమాకి రండి అన్న మ్యాడ్ సినిమా రండి చూడండి అన్న. బాగుంది సినిమా, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి అన్న, మంచిగా ఉన్నాయి అన్న. ఒక ఈమె అంటే అన్న ఎట్లుంటుంది సినిమా అంటే మనం చూస్తూ ఉంటే మనకు హ్యాపీనెస్ ఉంటుందన్న. అంటే మనం థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఉంటాం థియేటర్లో. ఇట్లా స్టెప్పులు వేయాలి. బాగుంటుంది సినిమా, బాగుంటాయి చూసే సినిమా ఇది. చాలా రోజుల తర్వాత ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్. నేను చాలా రోజుల తర్వాత మంచిగా అంటే నేను చాలా సినిమాలు చూసాను మధ్యలో, ఒక్క సినిమా నచ్చలే అన్న. ఇలా 300 పెట్టి సినిమాకి వచ్చిన 3 గంటలు నవ్వుకొని ఎంజాయ్ చేసిన. అసలు ఆ స్వాతి రెడ్డి సాంగ్, స్వాతి రెడ్డి సాంగ్, మా లడ్డు గాని పెళ్ళి ఇక పాసుగుడ్డలలో సినిమా ఇది అన్న. నవ్విన, ఎంజాయ్ చేసిన, డాన్స్ చేసిన. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. అరే అమ్మ ఏం సెక్సీగా ఉందన్న. హీరోయిన్ మాత్రం సూపర్ అన్న, ప్రతి సాంగ్ సూపర్ అన్న. ప్రియాంక ఉంటుంది అన్న, అసలు ట్యాక్సీ వాళ్ళ హీరోయిన్ ఏం సెక్సీ ఫిగర్ అన్న. మన అనుదీప్ ఆ డైరెక్టర్ వస్తాడే, నా లవర్ని తీసుకురా లైలా అని వస్తుంది అన్న. అనుదీప్ డైలాగ్ అన్న సూపర్ అన్న. సార్ డైరెక్టర్ సార్ మీరు యాక్టింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్. మీ యాక్టింగ్ మీ సెకండ్ ఇట్లా స్టైల్గా అసలు ఆ లుక్ నాకే చాలా బాగా నచ్చింది. అంటే మనం 300 పెట్టిన దానికి న్యాయం ఈ సినిమాలో జరుగుతుంది. నాకే చాలా బాగా నచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. మంచి మూవీ. అండ్ డైరెక్టర్ గారు చాలా డైరెక్టర్లు ఎంతెంతో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమాలు తీశారు, కానీ మీరు 1 ఇయర్లో సమ్మర్కి బ్లాక్ బాస్టర్ సినిమా అంటే మన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండ్ దండం పెట్టుకోవచ్చు. ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్కి డబల్ మీనింగ్ ఏడా లేదు. ఎంజాయ్ చేసుకోవాలా సమ్మర్లో అంటే 3 గంటలు ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసుకోండి. ఈ సినిమా మీకు నచ్చకపోతే నా పేరు రాకేష్, నేను గుండు గీసుకుంటా. నేను అందరికి చెప్తున్నా, ఈ సినిమా నచ్చకపోతే నేను గుండు గీసుకుంటా. సినిమా మాత్రం సూపర్. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఆ సాంగ్ రండి సూపర్. ఒకటే యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నలుగురు క్యారెక్టర్ మాత్రం సూపర్. దాంట్లో లడ్డు క్యారెక్టర్ ఇంకా సూపర్. మన ఎన్టీఆర్ బాంబర్ది అన్న, నీ యాక్టింగ్ కూడా సూపర్ అన్న, చాలా బాగా ఉంది. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్. నా ముద్దు పేరు పెట్టుకున్న మ్యాడ్ మ్యాక్స్ సూపర్. స్వాతి రెడ్డి ఉంటుంది. అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతి రెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది పచ్చి మన పచ్చ గడ్డని. అబ్బా భయ్యా, ఒక్కసారి స్వాతి రెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతి రెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంట్గా. నా వల్ల కావట్లేదు. ఏందా సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్. నా డబ్బులతో కొన్నా, నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడలేక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి. చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. మీ అంతగా మీరే తెలుసుకుంటారు. మీ కళ్ళు మూతలు పడ్డాయి. కాబట్టి ఈ సినిమా, ఈ మ్యాడ్ సినిమా ఇది ఒక 1000 కోట్లు పెట్టి చేయాల్సింది. ఇది అలాంటిది 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి చేసాడు ఆయన. ఆ కళ్యాణ్ ఆ డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో ఒక్కసారి నాకు కూడా యాక్టింగ్ చేయాలి అనే కోరిక నాకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల పైన పెట్టుబడి పెట్టాల్సిన సినిమాల్ని తక్కువ బడ్జెట్లో తీసి జనాలందరికీ అందించి ఈ సినిమా కొనుక్కున్న దగ్గరలో 10 రూపాయలు ఉంది టికెట్. కొనండి, చూడండి. కొనుక్కున్న దగ్గరలో 5 రూపాయలు ఉంది, కొనండి. కొన్ని దగ్గరలో 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 ఉంది, కొన్ని దగ్గర 10,000 కూడా ఉంది. కొనండి, మీ రేంజ్ దగ్గర కొనండి. డైరెక్టర్ గారు ఒక డిఫరెంట్గా, ఎందుకంటే ఛానల్ తర్వాత ఒక
యూత్ చూడాలంటే ఒక సినిమా చూడాలంటే ఒక మ్యాట్ సినిమా చూడొచ్చండి. ఎందుకంటే మన ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డేస్ ఇలాంటి సినిమా మేము అప్పట్లో ఎంజాయ్ ఎట్లా చేసినామో ఈ సినిమా చూస్తాం మనం అట్లా ఎంజాయ్ చేస్తాం. అంటే స్క్రీన్ ప్లే చూసినా, ఒక డైరెక్షన్ చూసినా, ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్స్ చెప్పాలి. ఉగాది ముందుకే పండుగలుగా తీసుకొచ్చిన సినిమా, ఇది ఒక పెద్ద పండుగకు ముందే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు చెప్పొచ్చు. ఎంత బాగుంది సినిమా, ఉగాదిలో పచ్చడి చేసి ఎంత బాగుంటుంది సినిమా, అంత బాగుంది. బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కామెడీ మాత్రం చెప్తున్నానా ఒకసారి చెప్పి నవీన చచ్చిపోవాలని అంత బాగుంది కామెడీ. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. నవీన గారు యాక్టింగ్ చూస్తుంటే ఇలా కొత్తగా చేసిండు, ఒక డిఫరెంట్ చేసిండు. నవీన గారు నిజంగా చెప్తాను, నవీన్ చంద్ర గారు సూపర్ చేసిన అందాల రాక్షసిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేసామంటే సినిమా. ఈ సినిమాకి ఎంజాయ్ చేసిన నవీన యాక్టింగ్ ఇరుగా తీసిన నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఈ సమ్మర్ మాత్రం సూపర్ సినిమా అని చెప్పొద్దు. అలా 1 2 ఇది మాత్రం బ్లాక్ బస్టర్. అప్పట్లో 1 సూపర్ అట్లయిందో, ఇది 2 అంతా బ్లాక్ బస్టర్. 3 కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నా చాలా బాగా చేసి, అంటే ఏ సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. అసలు మైండ్ బ్లో అయిపోయిన సినిమా. అసలు ఇప్పుడు కూడా మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంతా బాగుంది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అన్నా. అలా హీరోయిన్ లేకున్నందుకే సినిమా ఒక డిఫరెంట్. అసలు ఎప్పుడు మనం హీరోయిన్ చూసుకుంటూ చూస్తాం. మామూలు హీరోయిన్ లేకుండా ఎలా ఉంటుంది సినిమా తీసి చూపించిన డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలన్నా. అంటే ప్రతి సినిమాలలో హీరోయిన్ ఉంటే మోడల్ ఈ సినిమా డిఫరెంట్ గా ఉండాలని డైరెక్టర్ అట్లా పెట్టిండు. ఆ కథ తగ్గట్టు ముగ్గురు పెట్టింది కాబట్టి ఆ సినిమా డిఫరెంట్ గా పెట్టింది. ఒక యూత్ కి సంబంధించింది. ఒక ఏదైనా మనం సాధించుకోవాలన్నా ముందు పోయి సాధించుకునేటట్టు ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్. మ్యాడ్ స్క్వేర్ ఫుల్ ఆఫ్ ఫన్. డైరెక్ట్ ఏంటంటే నాగవంశీ గారు చెప్పిన మాటే, వచ్చామా నవ్వుకున్నామా వెళ్ళిపోయామా, నో లాజిక్స్ నో ఎథిక్స్, ఇంకా వేరేమీ ఆలోచించద్దు. ఇదే ఫస్ట్గా చెప్పాల్సిన మాట. ఇంకొకటి మెయిన్గా చాలా అంటే చాలా నవ్వుకుంటాం. ఎన్ని కుళ్ళు పంచులు ఉన్నాయంటే పడి సీట్లోంచి ఎగిరెగిరి పడి నవ్వుకుంటాం. అది తప్ప సినిమాలో నాకు పెద్దగా వాళ్ళు చెప్పినట్టే ఏం లేదు. బట్ ఓకే, ఎంజాయ్ చేస్తాం థియేటర్కి వచ్చిన తర్వాత. నాకు అనిపించింది ఏంటంటే మెయిన్గా సాంగ్స్ కూడా ఇంకొంచెం బెటర్గా పెట్టుంటే బాగుంది అనిపించింది. నాకు ఒక్క సాంగే బాగా కనెక్ట్ అయింది, స్వాతిరెడ్డి సాంగ్. మిగతా అంత మ్యూజిక్ కూడా అంత పెద్దగా అనిపించలేదు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్లో స్టూడెంట్ లైఫ్ స్టోరీ కాబట్టి చాలా ఎంజాయ్ చేసాం. మనకు రియల్గా జరిగి ఉంటాయి కదా ఇన్సిడెంట్స్, అవి అనిపిస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే ఓవరాల్ అన్ని కల్పితాల మాదిరిగానే ఉన్నాయి. ఆ డైలాగ్స్ కావచ్చు, ఇంకొన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. ఇందులో బాయ్ క్యారెక్టర్ అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. చాలా బాగుంది. 5-10 మినిట్స్కి కొత్త హీరోయిన్ ఎంటర్ అవ్వడం అది కొంచెం మంచిగా అనిపించింది. కాకపోతే ఇంకొంచెం ఫస్ట్ హాఫ్ని ఇంకా చేసి ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్గా ఉంటుంది, అక్కడక్కడ పంచులు ఉన్నా కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం. సో ఒకటే మాట, చూడాలనుకుంటే థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు ఫన్ కోసం. కాకపోతే కొంచెం చూసుకొని జర హార్ట్ పేషెంట్లు వాళ్ళు కొంచెం చూసుకొని రండి. థ్యాంక్ యూ. మ్యాడ్ స్క్వేర్ లో మొత్తం అంతా కామెడీ ఉంది. మ్యాట్ ని మించిన కలెక్షన్స్ మ్యాట్ స్క్వేర్ చేస్తుందంట. పక్కా చేస్తుంది. 5కి 4.5 ఇస్తాను నేను. 4.5 ఇస్తాను. సాంగ్స్ ఓకే బాగున్నాయి, ఎక్కడ బోర్ కొట్టలే. సినిమా అయితే ఎటు జట్లే ఎక్కడ బోర్ కొట్టలే. ఓవరాల్ గా మూవీ ఎలా అనిపించింది? మూవీ అయితే చాలా బాగుందండి. ఓకే. అండ్ అదే ముందు నుంచి చెప్తూ ఉన్నారు స్టోరీ ఏం లేదు, నవ్వుకోవడానికి అయితే రండి అంటున్నారు. సినిమా అయితే 100% నవ్వుకోవడానికి ఉంది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు నవ్వుకుంటూనే ఉంటాం. అండ్ అందరూ అంటారు మ్యాడ్ 1 ఉన్నంత ఫన్ గానీ ఇక్కడ దీంట్లో లేదు, కొంచెం అలా అసలు బోరింగ్ ఏం కొట్టలేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు నేనైతే నవ్వుతూనే ఉన్నాను, బాగా ఎంటర్టైన్ అయ్యాను. మీకు బాగా నచ్చిన సీన్ దాంట్లో? అంటే సీన్ అయితే నేను చెప్పలేకపోవచ్చు, బట్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది. పోలీస్ స్టేషన్ ట్విస్ట్ ఏదో బాగుంది అంట. అదే అన్న, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే బాగుంది. అదైతే చాలా బాగుంది. సమంత లేరే, ఆడియో ఉంది, బాగుందన్న, చాలా బాగుంది. బాగుందన్న, చాలా బాగుంది సినిమా, అందరూ చూడొచ్చు. కాదు కానీ చాలా బాగా చేశారు, అద్దరిపోయింది. అవును, అనుదీప్ లవరే, కానీ చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ గా చేశారు. స్వాతిరెడ్డి సాంగ్ చాలా బాగుంది, బీట్స్, మ్యూజిక్ అన్ని ప్లస్ పాయింట్స్ అన్ని అద్దరిపోయాయి. అది ఇంకా బాగుంది, అది నెక్స్ట్ లెవెల్ అసలు. అది మ్యూజిక్ అంతా అన్ని బాగున్నాయి. గోవా సీన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్, చాలా బాగున్నాయి గోవా సీన్స్ అయితే. హైలైట్స్ అంటే అదే బాయ్, ఓకే బాయ్, అదే హైలైట్ సీన్, బాగా హైలైట్. అది ఏ సాంగ్ బాగుందంటారు? లడ్డు కాని పెళ్లి, అదే చాలా బాగుంది. మరొక డైలాగ్ చెప్పొచ్చు కదా, లడ్డు డైలాగ్. లడ్డు డైలాగ్ అంటే స్పాయిలర్స్ ఇచ్చామంటే అదే ఇచ్చేస్తాం. లడ్డు అదే స్వీట్ పెట్టి పేరు చెప్పు అని. ఆ అబ్బాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పంటే సోన్ పాపడి, అది చాలా బాగుంది డైలాగ్. ఓకే.
ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మ్యాట్ 2 బాగుంది, ఆఫ్ కోర్స్ మ్యాట్ 2 బాగుంది. నీకు నచ్చే క్యారెక్టర్ ఎవరు? నాకు సంగీత్ చౌపంది బాగా నచ్చింది. డీడీ. ఆ. ఆ 3 మెంబర్స్ కాకుండా ఇంకో హీరో కూడా ఉన్నాడు, 4th హీరో. హీరో మెటీరియల్ అంటున్నారు బయట, టాక్ ఏంటి? సైకో వాడు బాగా చేశాడు, అంటే వాడంతలో వాడే పొడుచుకుంటాడు క్లైమాక్స్ లో, అది నెక్స్ట్ లెవెల్, అది చాలా బాగుంది. ఇప్పుడే మ్యాట్ స్క్వేర్ సినిమా చూశాను పోయా, నవ్వి పిచ్చోండి అయిపోయినా, నవ్వి గోక్కుని చూడు, జుట్టు మొత్తం రాలిపోయింది, చూడు జుట్టు రాలిపోయింది, నవ్వి కామెడీ. ఈ సినిమాలో మీరు 1,00,000 రూపాయలు పెడితే కూడా దొరకని కామెడీ ఒక 10 రూపాయలు పెట్టండి చాలు. 10 రూపాయలు పెట్టి ఈ సినిమా చూడండి. ఈ సినిమాలో మీకు అంత చిక్కుతుంది అనమాట. ఏంది 1,00,000 రూపాయలతో దొరకంది 500 నేను పెట్టా. ఈ మ్యాడ్ సినిమా పక్కబోట, నేను మ్యాడ్ సినిమా 500 పెట్టి తీసా, 500 పెట్టి టికెట్ కొన్నా, నా డబ్బులతో కొన్నా, ఎవరి డబ్బులతో కొన్నా. ఇది డిఫరెన్స్ అంతా ఏమి లే, డిఫరెన్స్ ఒకరు వస్తున్నా మ్యాడ్ 1కి మ్యాడ్ 2కి ఉండేదల్లా ఒకటే కామన్ పాయింట్. ఏంటంటే అది సినిమాలో ఉండేదల్లా ఒకటే, ఏంది మ్యాడ్ 1లో హీరోయిన్లు ఉండరు, మ్యాడ్ 2లో హీరోయిన్లు లేరు, అయినా మాకేం బాధలేదు. ఈ సినిమాలో స్వాతి రెడ్డి ఉంది పోయా, అబ్బా స్వాతి రెడ్డి వేసే డ్యాన్సులు, ఆ రొమాన్స్లు, ఆ ఫిగర్ ఉంది, అబ్బా నేను చూసి గిలగల కొట్టేసుకున్నా. స్వాతి రెడ్డి ఎన్టీఆర్ బామర్దే కాదు, ఆ నలుగురు బామర్తులు, అందరూ నా బామర్తులు, నలుగురు నా బామర్తులు, ఆ హీరోలు అందరూ ఒక్కరు కాదు. ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఇదే, మోసపోకండి దయచేసి, ఎవరు చెప్పిన మాట వినకండి. నలుగురు హీరోలు బాగా చేశారు. గోవా సీన్లు అయితే చాలా చాలా బాగా చేశాడు అతను మాత్రం, బాయ్ అని. మధ్యలో యాంటనీ అతను కూడా వచ్చి చాలా బాగా చేశాడు. సీక్వెల్ ఫ్యాన్స్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఉన్న 3 సాంగ్లు తోపు చేశారు. లడ్డు పెళ్లి సాంగ్ అది మాత్రం ప్రతి ఒక్కరు బాగా చేశారు. డాన్స్ ముగ్గురు బాగా చేశారు. మూవీ ఎలా? మూవీ చాలా బాగుంది. నలుగురులో ఎవరు మంచిగా యాక్ట్ చేస్తారు? నాకు డీడీ నచ్చాడు, సంగీత్ చౌపన్. గోవా సీన్స్ బాగున్నాయా? గోవా సీన్స్ బాగున్నాయి. ఓవరాల్ గా ఎంత ఇస్తారు రేటింగ్? 5/5. మ్యాడ్ 1 బాగుందా, స్క్వేర్ బాగుందా? రెండు బాగున్నాయి. చెప్పండి. స్క్వేర్ బాగుంది. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఓరియంటేషన్ మూవీ అన్న. మ్యాడ్ 1 అయితే ఎట్లా పోతుందో ఫ్రెండ్స్ ఓరియంటేషన్లో, ఇది డబల్ ఓరియంటేషన్లో, అంటే డబల్ స్లోగ్లో పోతుంది సినిమా. ఎంటర్టైన్మెంట్ అయితే ఇంచి పడేసిండి. ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి ఇదే సినిమాకి. గోవా సూపర్ ఉన్నాయి అన్ని, ప్రతి సీన్ చెప్తే పబ్లిక్ కూడా చూడరు, సినిమా చెప్పదు కాబట్టి చెప్తలేదు. జాతి డబల్ అన్న, ఏ సినిమా రేంజ్ ఆ సినిమా రేంజే. దీదైతే ఇక వేరే లెవెల్. తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేసిండు అన్న. తమనన్న దీన్ని కొట్టుడు అంటే ఇక నేను అనుకోలేదు తమనన్న కొడితే, తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పాడేసిండు. సూపర్ అన్న. ఎన్టీఆర్ బాంబర్ది మన ఈయన ఉన్నాడు కదా, సందీప్ శోభన్, ఈయన సూపర్ బాగుంది. లడ్డూది హైలైట్ సినిమా మొత్తానికి, లడ్డూది హైలైట్. లడ్డూ కాన్సెప్ట్ హైలైట్ సినిమా మొత్తంలో. నాకు సినిమాలో నచ్చినాయి, సాంగ్స్ నచ్చినాయి, ఈ లడ్డూది కామెడీ సీన్ నచ్చింది, సునీల్ అన్న యాక్షన్ నచ్చింది. సునీల్ అన్న విలన్గా మస్తు సెట్ అయ్యిండు. చాలా ప్రతి సినిమాలో ఈ మధ్యలో విలన్ లాగా వస్తుండే, ఇల్లు అయితే ఇంకా చింపి పడేసిండు. సునీల్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది సినిమాలో. అరే చాలా బాగా అనిపించింది అన్న. ఓకే ఫోన్ చేస్తాడు, హలో బాయ్ అంటే ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తాడు కదా, అది బాగుంది. ఇంకా ఉంటాయి 2-3 సీన్స్, కామెడీ సీన్స్ ఉంటాయి, చాలా మంచిగా ఉన్నాయి కామెడీ సీన్స్. సాంగ్స్ అయితే మన స్వాతి రెడ్డి సాంగ్ అయితే హైలైట్ ఉందన్న. స్క్రీన్లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆడియన్స్ కూడా డ్యాన్స్ చేసే పొజిషన్ ఉంది. చెప్పలేమన్నా రాబిన్ హుడ్ ఎట్లుందో చూడలేదు నేను, ఇంకా చూసే చెప్పగలుగుతాయి, తీసుకోలేదు కదా. నాకు చాలా నచ్చి కామెడీ అన్న, ఫుల్ కామెడీ అన్న.